పిండేస్తాడు వాడికి కావాల్సినంత పిండేస్తాడు, వాడి ఖర్చునంతా మన దగ్గర దోచేస్తాడు. అట్లాగే ఇందులో దోచేయడం బిగించేశాడు వాడు వచ్చేసి. రాజకీయ నాయకుడు ఇందులో దూరాక ఏం చేశాడు? ఫస్ట్ ఈ కరెంటు ఉత్పత్తి చేసినా చెయ్యకపోయినా అనే షరతు ఉంది కదా డబ్బులు అనేది, దాని ప్రకారం తినడం బిగించేశాడు. వాడి ప్రొడక్షన్కి కావాల్సిన మెటీరియల్ ఉండదు ఇక్కడ, కానీ డబ్బులు తినేస్తుంటాడు. లగడపాటి మీద కేసేంది, రఘురామకృష్ణరాజు మీద కేసేంది, ఇవన్నీ ఏంటి కేసులు? పవర్ ప్లాంట్కి సంబంధించింది అప్పుడు రాధాకృష్ణ గారి మీద వీళ్ళు పెట్టింది, కానీ పవర్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ తింటున్నారని. కానీ అది రూలు, నువ్వు ఎంత ఒప్పందం చేసుకున్నావు అంతకి వాళ్ళు తయారు చేయకపోయినా డబ్బులు కట్టాల్సిందే, ఇది రూల్ ఉంది. అట్లాంటి దశలో రాజకీయ నాయకులు విపరీతంగా తిండం బిగించేశారు. కొత్త మోడల్ ఏమి ఎంచుకున్నారు వీళ్ళు? ఈ పవర్ ప్లాంట్ ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే మీకు తెలుసో తెలియదో, వాడికి ప్రొడక్షన్ ఉండదు, వాడి కంపెనీ పెట్టడు. ఇప్పుడు మీరు శేఖరు ఒక 5 మెగావాట్ల కరెంటు సోలార్ తయారు చేస్తాడు, ఇంకొక రాము ఓ 4 మెగావాట్ల పవర్ తయారు చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళతో ఒప్పందం చేసుకో, వాళ్ళందరినీ నువ్వు వెళ్ళి ఆడితో చేసుకో అంటే వాడెవడయ్యా అంటే ఓ రాజకీయ నాయకుడు పెట్టే ఒక మ్యానిపులేటెడ్ సంస్థ. వీడేంటంటే ఇలాగ 5 మెగావాట్లు 6 మెగావాట్లు ఇట్లా చిన్న చిన్న పవర్ ప్రొడక్షన్ ఇవన్నీ